హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ అయితే చెప్తానండి. మరి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. చూడండి, సో నేను ఇప్పుడు ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అయితే యూజ్ చేశాను కదా. ఓకే, సో ఈ పర్టికులర్ టెక్స్ట్కి వచ్చేసి ఫస్ట్ యాక్షన్ ఏం జరిగిందంటే బోల్డ్ పెట్టున్నాను, లాస్ట్ యాక్షన్ వచ్చేసి ఫాంట్ కలర్ రెడ్ పెట్టున్నాను కదా. సో మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏమేమి తెలుసు అంటే అండు రీడు అనేది ఒకటే తెలుసు కదా. అండుకి ఎట్లా ఉంటుంది సింబల్, ఇటుపక్క ఇలా ఉంటుంది, రీడ్కి కూడా సేమ్ ఇటుపక్క ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ రింగ్ టైప్లో చూడండి, మనకు ఈ ఆప్షన్ ఏంటంటే రిపీట్ అనమాట. రిపీట్ అంటే ఏం లేదు, డాక్యుమెంట్లో లాస్ట్ యాక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని రిపీట్ చేసుకోవడానికి. సో చూడండి, ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇక్కడ రిపీట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. చూడండి, లాస్ట్ యాక్షన్ ఏం జరిగింది, ఫాంట్ కలర్ కదా మనం పెట్టింది. ఓకే, సో ఇలా రిపీట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్కట్కి వచ్చేసి Ctrl+Y. నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ వర్డ్స్కి అండర్లైన్ అప్లై చేయాలంటే మనం ఎక్కడ వెళ్తాము, ఇక్కడ క్లిక్ చేస్తాం కదా. బట్ అండర్లైన్ చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ వర్డ్స్కి అండర్లైన్ అప్లై చేసిన అండర్లైన్ ఏమైంది, మొత్తం అంత పారాగ్రాఫ్కి అంతటికి అప్లై అవుతుంది, అంటే స్పేసెస్ కూడా. అట్లా స్పేసెస్ కూడా అప్లై అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అండర్లైన్లోనే పక్కన డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయండి, మోర్ అండర్లైన్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇందులో అండర్లైన్ స్టైల్స్ అని ఉంటాయి చూడండి. వర్డ్స్ ఓన్లీ అనే ఆప్షన్ తీసుకున్నట్లయితే చూడండి, అండర్లైన్ చూడండి వర్డ్స్కి మాత్రమే వచ్చింది, మనకు స్పేసెస్కి అయితే రావడం లేదనమాట. ఓకే, సో ఇప్పుడు మరి సేమ్ యాజ్ తీసేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, మనం వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం మీరు ఏదైనా ఫార్మాట్స్ అప్లై చేశారు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, తర్వాత వచ్చేసి చూడండి బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్. ఓకే, సో తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 20, ఫాంట్ కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ పెట్టారు. ఓకే, దీనికి ఏమైతే ఫార్మాట్స్ అప్లై చేసినామో ఆ ఫార్మాట్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనకు క్లియర్ ఫార్మాటింగ్ అని చూడండి, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే మొత్తం ఫార్మాట్స్ అన్నీ ఎగిరిపోతాయి. కీబోర్డ్లో షార్ట్కట్కి వచ్చేసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ నొక్కాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు అండు యూజ్ చేసి చూడండి యాజ్ యూజువల్గా వచ్చినాయి. అయితే ఈ పారాగ్రాఫ్కి ఏవైతే మనకు ఫార్మాట్స్ ఉన్నాయో అవన్నీ దీనికి కూడా అప్లై చేయాలంటే ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న దాంట్లో కర్సర్ నుంచి ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ పారాగ్రాఫ్కి వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి, మీరు కర్సర్ నుంచి ఇక్కడ క్లిక్ చేయాలి, మరి అట్లా కాకుండా నాకు కావాల్సిన చోటంతా ఫార్మాట్స్ అప్లై చేయాలన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఇక్కడ కర్సర్ నుంచి ఈ ఫార్మాట్ పెయింటర్ మీద 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేయండి, పటపట చూడండి, ఇది అలాగే ఉండిపోద్ది. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ కావాలో చూడండి, అక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసి వదిలేయడం అంతే. ఇంకా పదే పదే మళ్ళీ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకే, సో ఇందుకు ఫార్మాట్ పెయింటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ క్లిక్ చేసి నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫార్మాట్స్ అన్నీ క్లియర్ అవ్వాలనుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, క్లియర్ ఆన్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ అయితే సో మనం యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు కీబోర్డ్లో ఎక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను, ఎక్కడ ట్యాబ్ ప్రెస్ చేశాను, ఎక్కడ స్పేసెస్ యూజ్ చేసినాను, ఓకే తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ గ్రూప్లో ఇక్కడ షో హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఎంటర్కి అయితే ఈ సింబల్, ట్యాబ్కి అయితే చూడండి ఈ యారో చూపిస్తుంది, స్పేసెస్కి అయితే ఇది చూడండి ఇలాగా. ఓకే, వీటిని పారాగ్రాఫ్ మార్క్స్ అంటాం అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే పారాగ్రాఫ్ మార్క్స్ చూపిస్తుంది, హైడ్ అయిన టెక్స్ట్ని కూడా బయటికి తీసుకొస్తుంది అనమాట. సో దీనివల్ల ఇదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఇక్కడ సో ఈ టెక్స్ట్కి రెడ్ కలర్, తర్వాత ఈ టెక్స్ట్కి రెడ్ కలర్ పెట్టుకున్నా. ఎక్కడెక్కడైతే రెడ్ కలర్ ఉందో అవి ఒక్కటే సెలెక్ట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో సెలెక్ట్లోకి వెళ్ళి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇందులో చూడండి సెలెక్ట్లోకి వెళ్తే సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని ఉంటుంది. అంటే ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ ఆ ఒక్కటే టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఇంకా మీకు తెలియకున్న సీక్రెట్స్ అయితే ఇంకా చాలా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.